ఆయనెందుకు బయటకు వెళ్లారో మీకంతగా తెలుసుకోవాలని ఉంటే ఇప్పుడే ఇక్కడే నేనే. ఏంటమ్మా, ఎందుకు వెళ్ళాడు? ఏం లేదమ్మమ్మా, ఆయన వచ్చేస్తారు. మాలాగే నీకోసం ఏదైనా గిఫ్ట్ కొనడానికి వెళ్ళుంటాడేమో బామ్మ. కొంటాడు. ఫుట్పాత్ మీద దొరికే ఏ వస్తువు 500 చెప్తే 200కి ఇమ్మని బేరం ఆడుతూ ఉంటాడు. అత్తగారి సొమ్ము మింగి షాప్ పెట్టుకున్న మీరు కూడా మాట్లాడుతున్నారే. నేను కాపురానికి వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, మీ పెళ్ళానికి ఒక్క మూర మల్లెపూలైనా కొన్నారా? మీనా, అది మా ప్రాబ్లం, నువ్వెందుకు ఎగతాళి చేస్తున్నావు? ఇది మా సమస్య. నీ మొగుడెందుకు నా మొగుడిని ఎగతాళి చేస్తున్నారు? కరెక్టే కదా, వాళ్ళు ఏదో గిఫ్ట్ కొనడానికి వెళ్ళుంటాడు అని రవి ఎంత సింపుల్ గా చెప్పాడు. నీ హస్బెండ్ ఎంత దారుణంగా ఇన్సల్ట్ చేశాడు. ఎవరి హస్బెండ్ కి వాళ్ళు రెస్పెక్ట్ ఇవ్వకపోతే బాగోదు కదా. అందరూ ఆంటీలాగా అంకుల్ని ఎవరేమన్నా పట్టించుకున్నట్టు ఉండలేరు కదా. ఎంత బాగా చెప్పావమ్మా. మీ అత్తయ్యని ఇంత బాగా అర్థం చేసుకున్నావా మా అమ్మే. అమ్మా మీనా, ఫోన్ చేశావా అమ్మా? చేశాను మావయ్య, స్విచ్ ఆఫ్ అని వస్తోంది. ఛార్జింగ్ అయిపోయినట్టుంది. వాడెక్కడొస్తాడు? అందరికన్నా గొప్ప బహుమతి తేవడానికి వెళ్ళి అప్పు పుట్టక ఎక్కడో మొహం వేలాడేసుకుని కూర్చుని ఉంటాడు. అప్పు పుట్టకపోతే మీ పెద్ద కొడుకులా గుడి ముందేమీ కూర్చోడ్లేండి. వాడేదో తెస్తాడని ఇస్తాడని నేనెదురు చూడడం లేదు. వాడికి ఊహ తెలిసినప్పటినుంచి నా ప్రతి పుట్టినరోజంతా వాడు నాతోనే ఉండేవాడు. ఇవాళ పనుందని వెళ్ళాడు, ఇంకా రాలేదు. ఏమైందోనని కంగారుగా ఉంది. అలాంటిది మాత్రం ఏం జరుగుండదమ్మమ్మగారు, మీరు కంగారు పడకండి. మీ మనవడు ఎక్కడికి వెళ్ళినా క్షేమంగా వస్తాడు. పోనీ ఈలోపు మేము తెచ్చిన గిఫ్ట్లైనా తీసుకోబామా. ఎన్నిగారు, వీడు తెచ్చిన గిఫ్ట్ ఇవ్వడానికి కాదు తొందర, మీరిచ్చే గిఫ్ట్ వీడికే దక్కాలనే ఆతృత. నువ్వు ఊరుకోతా. అవును గ్రాని, ఈలోపు మేము తెచ్చిన గిఫ్ట్లు తీసుకోవచ్చు కదా. దానికి కూడా వాడు రావాలి. వాడొచ్చే వరకు ఎదురు చూడ్డం కుదరదండి. ఏంటి ఏమన్నావు? కుదరదా? కుదరకపోతే పోవే, నిన్నెవడుండమన్నాడు ఇక్కడ? అది కాదండి, వాడు రావడం ఆలస్యం అవుతుందేమోనని. వదినా, అందితే చుట్టూ అందకపోతే కాళ్ళు పట్టుకోవటం నీ తర్వాతే ఎవరైనా. నువ్వా? పిల్లలందరికీ ఆకళ్ళేస్తున్నట్టున్నాయి కదా. అవునవును, ఇప్పటికే కడుపులో ఎలకలు పరిగెడుతున్నాయి. కాసేపైతే వాటిని తరమటానికి పిల్లులు కూడా వస్తాయి. ఇంకా లేట్ అయితే మా ఆయన వస్తాడు. మిమ్మల్ని భోంచేయద్దని నేను చెప్పానా? అందరూ భోంచేయండి. అమ్మా, కేక్ కట్ చేయకుండా భోజనం ఎలా చేస్తాం? కాసేపు చూద్దాంలే. ఈలోపు నిజంగానే పిల్లలు ముచ్చటపడి నీకోసం బహుమతులు తెచ్చారు కదా, తీసుకో అమ్మా. సరే. ఇలాంటిదే పోయింది. అంటే అప్పుడు కొట్టేసి ఇప్పుడు ఇస్తున్నా బెట్రా? ఓ అత్త, నాకేం దొంగ బుద్ధి లేదు. అవును, ఏదైనా మింగేస్తావు కదా. తోమొచ్చి బావులు కడగని పూనాడా? వాడు లేని లోటు పోడ్చాలి కదా. ఇదిగో బామ్మ. బావుందిరా, బాగా నచ్చింది. బామ్మ, నీకోసం నేనే స్పెషల్గా కేక్ తయారు చేశాను. ఇదే నా గిఫ్ట్. కోయగానే వేళ్ళ మింగేది ఎప్పటికీ ఉంటుందేంట్రా? నాకు కేక్ అంటే పెద్దగా ఇష్టం ఉండదురా. ఇది షుగర్ లేని కేక్ బామ్మ, షుగర్ ఉన్నవాళ్ళు కూడా తినొచ్చు. అటువంటి ఇంగ్రీడియంట్సే వాడాను. ఈ కేక్ ని మా హోటల్లో స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. పైగా ఈ కేక్ మీద నీ పేరే పెట్టాను, గోల్డెన్ జూబ్లీ సుశీలమ్మ కేక్. ఇలాగే అమ్మ నాన్న పేర్ల మీద ఏదో ఒకటి కనిపెట్టచ్చు కదా. మీ అమ్మ పేరుతో ఓ బొమ్మ కేకు కనిపెట్రా, అందరూ కోసుకొని తింటుంటే చూడాలనుంది. నీ కడుపులో అంతుందా? ఆకలుంది. గ్రాని, దిస్ ఇస్ ఫర్ యూ. నేను నీకిచ్చే గిఫ్ట్ ఈ మొబైల్ ఫోన్. అలవాటైన ఫోన్ తప్ప కొత్త ఫోన్ వాడడం నాకు రాదు కదమ్మా. ఏం పర్లేదు, నేను నేర్పిస్తానులే గ్రాని. మీరు కూడా రండమ్మా. నువ్వేవు వెళ్ళు. అమ్మమ్మ, నీకోసం అమ్మ చీర తీసుకొచ్చింది. ఎంత పెట్టుకున్నారు? 200, 300? ఎంతో కొంత
ఇప్పుడు మూరలేసి కొలుస్తావా ఏంటి మంచి చీరే తెచ్చాను వదినా. చాలా బాగుంది పార్వతి, నాకు బాగా నచ్చింది. కొంపదీసి గిఫ్ట్ ఈవిడ తనుకుపోతుందా ఏంటి? నువ్వేం తేలదా రోహిణి? నేను అమ్మమ్మకి మేకప్ వేశాను పిన్ని గారు. నీ పనే హాయిగా ఉంది. ఖర్చు లేని బహుమతి. అమ్మమ్మ, నాకు నిజంగా చాలా సంతోషంగా ఉంది. మీరెన్ని పుట్టినరోజులు జరుపుకున్నారో నిజంగా చాలా గ్రేట్. మా మీనా కూడా మీరంటే చాలా ఇష్టం. నాకు కూడా మీనా అంటే చాలా ఇష్టం. ఇలాంటి అత్తతో వేగుతూ కూడా ఇంటిని చక్కదిద్దుకుంటుంది. మా బాలుని దారికి తెచ్చి బాధ్యత నేర్పింది. ఉదయన్ని చూసి నేను చాలా నేర్చుకున్నాను. అత్తగారింట్లో ఎలా ఉండాలో, భర్తతో ఎలా మెలగాలో అన్నీ నాకు వదిన నేర్పింది. సంతోషం. మీ అమ్మ నేర్పేదేది నేర్చుకోకు. మా అమ్మ మంచి మాటలెక్క నేర్పుతుందట. కరెక్ట్ గా చెప్పావు. నీ కడుపులో ఇది కూడా ఉందా? ఆకలుంది. అవునదనా, నువ్వందరికన్నా పెద్ద గిఫ్ట్ టీవీ తెప్పించావు కదా, ఇవ్వవా? అవునవును. అదయ్య, నాదే గిఫ్ట్ ఉంది, తీసుకొస్తానండి. ఆ గిఫ్ట్ నేనే మోసుకొచ్చాను. కామాక్షి, రా. అమ్మో. జాగ్రత్త వదినా. అత్తయ్య, ఇది నా గిఫ్ట్. మనజు, ఫోటోది. ఫోటోది. ఇంతమంది గిఫ్ట్లు ఇచ్చారు, వాడే కాకపోతే నువ్వు మాత్రమే ఫోటో అడగాలా? నీకు బుర్ర పనిచేయడం లేదనుకుంటా. నీకు ఆకలేసి ఏదేదో మాట్లాడుతున్నావు. పిన్ని గారు, అక్కడ రోజ్ మిల్క్ ఉంది, తాగండి. నీ కడుపు చల్లగా ఉండాలమ్మా. ఎంత మంచిదానివమ్మా. మీనా మనసులాగా చల్లగా ఉంది, తాగు. ఇక మేం బయలుదేరతాం అన్నయ్య. అదేంటమ్మా, భోంచేసి వెళ్ళండి. మా సుమతికి అమ్మగారి ఆశీస్సులు తాకే, దాంతోనే మా కడుపు నిండిపోయిందన్నయ్య. మీనా, వస్తాం. సరే అమ్మా, వెళ్ళండి, జాగ్రత్త. వస్తాను రవి. శృతి, అప్పుడప్పుడు రవిని ఆడుకో. నువ్వొక పెద్ద కోతివి. పదవే. ఏంటమ్మా, బాలు ఇంకా రాలేదు? వాడిప్పుడే ఎందుకు వస్తాడు? రేపొద్దున తూలుతూ వస్తాడు, చూడండి. హలో ఆశావతి, నువ్వు ఆశపడింది ఈరోజు అస్సలు జరగదు ఆశావతి. షీలా డార్లింగ్, హ్యాపీ బర్త్డే. బాలు, వచ్చేసావా? నువ్వు లేకుండా నా పుట్టినరోజు పండుగ ఎలా చేసుకుంటాననుకున్నావు? ఎక్కడికి వెళ్ళావు? ఏ బ్లౌజ్ పీసో ఖర్చీఫో తీసుకురావడానికి వెళ్ళుంటాడు. శ్రీకృష్ణుడికి కుచేలుడు అటుకులిచ్చినా సంతోషపడ్డాడు. నేను అంతేరా. హేరా, అంతకే షీలా డార్లింగ్, నేను నవరత్నాల మాలిచ్చాను. నేను మొబైల్ ఇచ్చాను. అటు చూడు, నేను టీవీ ఇచ్చాను. అవునవును, నేనే మోసుకొచ్చాను. అన్నయ్య కూడా బామ్మ కోసం ఏదో ఒక గిఫ్ట్ తెచ్చే ఉంటాడు. వీడియో తీయడం మొదలుపెట్టినా? ప్రేక్షకులు ఆగేటట్లేరు మీనా. టీ వీడియో ఎందుకురా? బామ్మకి నేను ఇవ్వబోయే గిఫ్ట్ జీవితాంతం భద్రంగా గుండెలో దాచుకోవాలంటే అప్పుడప్పుడు ఈ వీడియో చూస్తూ ఉండాలి. మీనా, నువ్వు ఏంట్రా అది? నువ్వు కళ్ళు మూసుకోవాల్సిందే షీలా డార్లింగ్. రేయ్, సర్ప్రైజ్. తీరా. అబ్బా, అయ్యో. సుషి, ఎవర్రా? సుషి, సుషియా? ఇలా పిలిచేది ఒకరు. ఇవాళే గుర్తు చేసుకున్నాను. నిజమేనా? సుబ్బులొచ్చిందా? సుబ్బులు! నువ్వు
నీ బాల్యాన్ని నీకు గుర్తు చేయడానికే నా కోసం వెతుక్కుంటూ వచ్చాడు. అవునా ఆ బాలు, ఏనాడో చిన్నప్పుడు కలిసి ఆడుకున్నాం, కలిసి చదువుకున్నాం. మళ్ళీ జీవితంలో కలుస్తామో లేదో అనుకుంటే నిజంగా మమ్మల్ని కలిపి ఎంతో సంతోషాన్నిచ్చావురా. ఇంకో సర్ప్రైజ్ కూడా ఉంది బామ్మ. ఇంకేంట్రా? నీకే తెలుస్తుంది. ఓసేయ్ మీరన్నా చెప్పండే. నువ్వే చూద్దులే. కాళ్ళు మూసుకో. అబ్బా ఎవర్రా? ఎవరే? నీ శత్రువునే. సత్యవతి, సత్య, నేనేనే సత్య. కనపడగానే ముట్టికాయ వేసాడంటే ఇది కనబడగానే మొట్టికాయలు వెయ్యాలని ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్నానే. అదే పొగరు. ఇది ముసల్దైనా ఇంకా అలాగే మాట్లాడుతుంది చూద్దారా? పుట్టినరోజు నాడు నీ మనసుకు నచ్చిన బహుమతినివ్వాలని మా ముగ్గురి కోసం వెతికి వెతికి మరీ తీసుకొచ్చాడు. అసలు వీళ్ళ ముగ్గురి గురించి నీకెలా తెలుసురా? మీనా చెప్పింది బామ్మ. నీకెలా తెలుసు మీనా? పొద్దున్న వీడియో తీసేటప్పుడు మీరు మీ బాల్యాన్ని గుర్తు చేసుకున్నారు కదా అమ్మమ్మ. ఆ వీడియోని ఈయనకి పంపించాను. ఎలా అయినా ఈ ముగ్గురిని వెతికి తీసుకొస్తాను అని వెళ్లారు. నా సంతోషానికి మీ ఇద్దరూ కారణం ఉన్నమాట. మాకు మీ కుటుంబాన్ని పరిచయం చేయవా? అయ్యో, మిమ్మల్ని అందరినీ చూసిన ఆనందంలో మర్చిపోయానే. వీడు నా ఒక్కగానొక కొడుకు సత్యం. నమస్కారం బాబు. ఈవిడ మా నాన్నకి ఒకగానొక భార్య. నమస్కారం. నమస్కారం. మీరు రావడం మాకు సంతోషంగా ఉంది. మా అమ్మ నిజంగా ఆ బాల్యంలోకి వెళ్ళిపోయింది. వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. గ్రేట్ సర్ప్రైజ్ బాలు. ఇలాంటి సిచ్యుయేషన్స్ ఎక్కడో ఏ సినిమాల్లోనూ చూస్తూ ఉంటాం. అప్పుడే ఏమైంది? ఈ ముసల్దాని వల్ల నేను మా ఆయన్ని 10 ఏళ్లు దూరంగా పెట్టాను. ఇంతకీ నేనేం చేశాను? ఏం చేసావా? నువ్వే చూడు. మా ముసలాయన్ని కూడా తీసుకొచ్చాను. ఏంటి, గోపాలం వచ్చాడా? ఆ మహానుభావుడే. ఓ, నాకు సిగ్గేస్తుంది. ఇలా బొంగరంలా తిరిగే గోపాలాన్ని గోల్మాల్ చేసి అవతల పడ్డావు. ఓవ్వా, ఏమంటున్నారు మీరు? మా ఆయన దీన్ని ప్రేమించి చచ్చాళ్లే. చీపాడు. నాకేం తెలీదమ్మా. వావ్, ఏంటి మీకు లవ్ స్టోరీ కూడా ఉందా? బామ్మ, నీకు లవ్ స్టోరీ ఉందా? ఒకవైపు ప్రేమే లేరా అబ్బాయి? ఈ కాలంలో ఏదో అంటూ ఉంటారు కదా, వన్ సైడ్ లవ్ అని. మా ఆయనే మా వెంట పడుతుంటే నా వెంట పడుతున్నాడని నేను మురిసిపోయేదాన్ని. కానీ పొలంగాడు రోజు నన్నే చూస్తున్నాడే. నువ్వు చూస్తేనే కదా వాడు చూసినట్టు తెలిసేది. ఇంకోసారి చూడకు. మరి నువ్వుల నూనె తీసుకుందామా? నాకు మా అమ్మ బోల్డన్ని చేసి పెట్టింది. నీకు కావాలంటే తీసుకో. తీసుకో. అబ్బాయి లేదని ఇస్తే తీసుకోవద్దని మా అమ్మ చెప్పింది. బావున్నాయే. అబ్బాయిలు ఇచ్చినవి తినడం తప్పేమో. బావున్నాయి కదా. ఇంట్లో ఎవరు చెప్తారు? అయినా గోపాలంగాడు మా బావే కదా.
ఇంతకీ ఆ బహుమతి మాలో ఎవరికేస్తున్నారు చెప్పండి అత్తయ్య. నా స్నేహితులందర్నీ తీసుకొచ్చి ఒక్కచోట చేర్చాడు. ఈ రోజు నా మనసుకు నచ్చిన బహుమతి దొరికింది. ఆ బహుమతి మా బాలుగాడే ఇచ్చాడు.